హలో పీపుల్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నా, బాగుండాలి కూడా. ఈరోజు మనం యూఏఈలోని ఈక్వెస్ట్రియన్ క్లబ్ అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది, దాని గురించి తెలుసుకునడానికైతే ప్రయత్నం చేద్దాం. సో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చివరి వరకు చూడండి అండ్ వీడియోని లైక్ చేయండి. సో వీడియోలోకి వెళ్తే, ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా ఇదంతా గడ్డియే. సేమ్ ఇంటికాడ మనం గేదెలకు వేసేటటువంటి గడ్డియే, బర్రెలకు వేస్తామో అదే గడ్డి. కాకపోతే ఇక్కడ ఈ గడ్డి అనేది మనం అక్కడ ఎండిపోతే ఇట్లా తాళ్ళ గడ్డి అంటాం కదా, అదే ఇది. సేమ్ ఇక్కడ ఈ గుర్రెలకు పనిచేసే వ్యక్తిని గ్రూమ్ అంటారు. గడ్డి కట్టలను తెంపేసి బండి మీద వేసుకొని అందులో వాళ్ళు షిఫ్ట్ చేస్తున్నారు గుర్రాల వద్దకు. ఇక్కడ చూస్తే లోపలికి వెళ్ళి చూద్దాం. చూడండి, ఇక్కడ మొత్తం ఫుల్ ఏసీ వీళ్ళకు, గుర్రాలకు ఫుల్ ఏసీ, ఎక్దమ్ కూల్గా ఉంటుంది. సేమ్ మనం ఎట్లా రూమ్లో ఉంటామో ఏసీ పెట్టుకుని సేమ్ ఇవి కూడా అంతే. ఈ గుర్రాలకు ఒక రోజుకు 2 మట్ల స్నానం చేపిస్తారు. స్నానం చేపించి నీట్గా క్లీన్గా ఉంచుతారు. మరి ఈ గుర్రాలకు అంత స్పెషాలిటీస్ ఉన్నాయంటే ఇవి ఏ రేంజ్లో ఉండాలి ప్రైజెస్? చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది. సేమ్ మన డాగ్ ఉంటుంది కదా, కుక్క, సేమ్ వాటి లెక్కని విశ్వాసం. ఇవి భయపడతాయి. పక్కకి వెళ్ళి మనం కారు కొండపోతే బెరుతాయి. అట్లా అంటే వీటికి రెస్పెక్ట్ ఇవ్వాలన్నట్టు. స్లోగా అవి ఎప్పుడైతే వాళ్ళు అంటే రైడింగ్ చేస్తారు కదా, రైడింగ్ అంటే దాని మీద ఎక్కి నడిపిస్తారు కదా, అరీనా వరకు నడుచుకుంటూ పోతారు. అరీనాలో వాళ్ళు ప్లే చేస్తారు అన్నట్టు. అయితే నడుచుకుంటూ పోయేటప్పుడు పక్కకి వెళ్ళి కార్లు ఖచ్చితంగా రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి, లేకుంటే ఇవి భయపడతాయి అన్నట్టు. భయపడి అవి ఎక్కి ఉన్న మనిషిని ఎత్తేసి ఉరుకుతాయి అన్నట్టు. అందుకోసమే వీటికి రెస్పెక్ట్ ఇస్తారు. బాగా ఫ్రెండ్లీగా ఉంటాయి ఇవి. పైన చూడండి, పైన మీకు కనబడుతుంది ఏసీ, మొత్తం ఏసీ. ఇది వచ్చేసి అది చెక్క పొట్టు అన్నట్టు. వీటికి పరుపు లెక్క, వాటికి ఉతకపోకుండా వాటికి ఇట్లా బెడ్ లెక్క అది పోస్తారు అన్నట్టు. చెక్క పొట్టు బయటకు వెళ్ళి దిగుమతి చేసుకుంటారు. ఈ గడ్డిని కూడా బయటకు వెళ్ళి దిగుమతి చేసుకుంటారు. ఉమన్, డార్లిన్ అక్కడ నుంచి వీళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు. ఇంత స్పెషాలిటీ ఉన్న ఈ గుర్రాలకు గుర్రం మెయింటెనెన్స్, పెండ తీసేయడానికి, డైలీ కడగడానికి, అది జోడు కట్టడానికి, జోడు అంటారు, ఒక మనిషిని పెట్టుకుంటారు. ఆ మనిషికి 1500, 1200 నుంచి 1500 సలహా కూడా ఇస్తారు. మరి ఈ గుర్రాలకు ఎంత స్పెషాలిటీస్ ఉన్నాయంటే, మరి గుర్రాలకు ఎంత వాల్యూ ఉండొచ్చు. వీటి వాల్యూ వచ్చేసి, ప్రైస్ వచ్చేసి చాలా అంటే చాలా ఉంటుంది. సేమ్ కారు లెక్క ఉంటుంది. కారు ఇక్కడ ఒక కారు ఎంత ప్రైస్ ఉంటుందో దానికన్నా ఎక్కువనే ఇంకా ప్రైస్ అనేది ఉంటుంది గుర్రాలకు. అంత కాస్ట్లీ అన్నట్టు. మీరు ఇక్కడ చూడొచ్చు ఎరీనా అన్నట్టు. ఎరీనాను నీళ్ళతో పట్టించి రెడీగా చేస్తున్నారు అన్నట్టు. మొత్తం దున్నేసి ట్రాక్టర్ల బట్టి దున్ని నీళ్ళు పడతారు అన్నట్టు. వాటికి ఇట్లా మంచిగా రన్నింగ్ చేస్తాయి కదా, ఇట్లా అనుకూలంగా ఉండాలన్నట్టు వాళ్ళు ఇట్లా రెడీ చేస్తారు అన్నట్టు. దీనిని ఎరీనా అంటారు, ప్లే గ్రౌండ్ అన్నట్టు. చూడండి ఎంత బాగుందో. ఒక గ్రూమ్కి 1200 నుంచి 1500 ఇస్తారు. ఇతని పని గడ్డ వేయడం, నీళ్ళు పెట్టడము, పెండ తీయడము అండ్ నీట్గా కడగడము, గుర్రాన్ని చూసుకోవడం అంతవరకు ఇతని పని. అతన్ని గ్రూమ్ అంటారు. ఈక్వెస్ట్రియన్ క్లబ్ అంటే గుర్రాల పరుగు పందాలు అన్నట్టు. వీళ్ళు గుర్రాలపై స్వారీ చేసి ఆడేటటువంటి గేమ్ అన్నట్టు. అండ్ ఈ గేమ్లో అందరూ పాల్గొంటారు, దేశాల నుంచి కూడా. ఎక్కువగా యూరోపియన్స్ అయితే ఉంటారు అందులో. యూఏఈలో హార్స్ రైడింగ్ ఆఫీస్ వచ్చేసి అబుదాబిలో ఉంటుంది. అబుదాబి అక్కడి నుంచే వీళ్ళు అనౌన్స్ చేస్తారు అన్నట్టు ఈ కాంపిటీషన్ ఎక్కడ నిర్వహించేది అనేది. ఎవరైతే పార్టిసిపేషన్ చేయాలి అని అనుకుంటారో అక్కడికి పోయి వీళ్ళు అక్కడికి వెళ్ళి పాల్గొంటారు. సో ఇదైతే అబుదాబిలోని బుదీబ్ అనే హార్స్ కాంపిటీషన్
అయితే మీరు ఇక్కడ చూడొచ్చు, అమ్మాయి ఎంత చక్కగా ఆడుతుంది. ఆ అమ్మాయిని నేనే కాంపిటీషన్లో పాల్గొనడానికని తీసుకొచ్చిన. ఈమె చక్కగా ఆడి 80 మందిలో ఫస్ట్ ర్యాంక్ అయితే తెచ్చుకుంది. ఈమెకే కాదు, ఈమెతో పాటు ఇంకా 5గురు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నారు. సో అందుకని వీళ్ళకు రీటెస్ట్ పెట్టారు. అసలు ఈ గేమ్ ఎలా అంటే 60 సెకండ్స్ ఉంటాయి. ఎవరైతే తక్కువ టైంలో ఒక్క పోల్ కూడా పడకుండా జంప్ చేయాలన్నట్టు వాళ్ళే విన్నర్స్. ఇక్కడ మళ్ళీ ఈమె ఫస్ట్ ర్యాంక్ వస్తుంది కావచ్చు అన్నట్టు వీళ్ళ కూడా నేను ఇక్కడ వేస్తున్నాను, చూడండి, గమనించండి. కానీ పాపం లాస్ట్కు ఒక పోల్ అయితే పడిపోవడం జరిగింది. కానీ ఇక్కడ అమ్మాయి అయితే మంచి పర్ఫార్మెన్స్ అయితే చేసింది. అనుకున్నది రాకపోయినా కానీ 3rd ప్లేస్లో నిలిచింది. ఈ హార్స్ రైడింగ్ అనేది చాలా డిఫికల్ట్. ఎవరు పడితే వాళ్ళు రైడింగ్ చెయ్యలేరు. దీనికి కంపల్సరీగా ట్రైనింగ్ ఖచ్చితంగా అవసరం. సో ట్రైనింగ్ ఎట్లా ఉంటుంది అంటే, బయట ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి, అందులోకి వెళ్ళి మనం ట్రైన్ చేసుకోవాలన్నట్టు. ఈ ట్రైనింగ్ వచ్చేసి రోజుకి 1 గంట మాత్రమే ట్రైనింగ్ ఇస్తారు. ఈ హార్స్ రైడింగ్ స్కూల్ ట్రైనింగ్ వచ్చేసి 10 రోజులకు 1500 నుంచి 2000 అట్లా తీసుకుంటారు. ఇక్కడ ఇద్దరమ్స్ తీసుకొని మనకు నేర్పిస్తారు. ఫ్రెండ్స్, ఈ అందమైన హార్స్ రేట్స్ గురించి మాట్లాడుకుంటే, వీటి ప్రైస్ రేట్ వచ్చేసి ఇక్కడున్న కార్ల లగ్జరీ కార్ల కన్నా ఎక్కువగానే ఉంటుంది ప్రైస్. సో అంత కాస్ట్లీ అన్నట్టు. స్టార్టింగ్ వచ్చేసి 60,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 100,000 అండ్ 150,000, 200,000 దరామ్స్ దాకా అట్లా. ఇంకా దానిపైననే ఉంది రేట్లు. ఫ్రెండ్స్, నేను ఒక హార్స్ని అయితే చూసిన, షార్జా షేక్ ఫ్యామిలీ వాళ్ళ దగ్గర ఉంది. 100,000 యూరోస్ ఆ హార్స్ వచ్చేసి. ఇంత ప్రైస్ ఉంది అని అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎంత పెద్ద విఐపి ఫ్యామిలీస్ ఉండి ఉండొచ్చు. దుబాయ్ షేక్ ఫ్యామిలీ పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు పార్టిసిపేషన్లో. ఈ కాంపిటీషన్ వచ్చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో కాదు, కాకపోతే లోకల్లో ఉన్నటువంటి వాళ్ళే ఇందులో పాల్గొన్నారు. సో ప్రైజ్ మనీ గెలిచిన వాళ్ళకు అందజేస్తున్నారు, ఇక్కడ మీరు చూడొచ్చు. సో విన్నర్స్కి ఫస్ట్ ప్రైజ్కి 35,000 దరామ్స్, సెకండ్ ప్రైజ్ అండ్ 3rd ప్రైజ్ వచ్చినటువంటి వాళ్ళకు కూడా ప్రైజ్ మనీ ఉంటుంది. సో ఇదండి యూఏఈలో హార్స్ రైడింగ్ క్లబ్ అండ్ కాంపిటీషన్ దాని గురించి. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. అంతవరకు టేక్ కేర్. Can I take a picture? Wow.